నమ్మిన సిద్ధాంతం, నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలని హక్కున చేర్చుకుంటామని మరొకసారి స్పష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చెవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండలం ఎనకపల్లి గ్రామంలో ఉన్నాం మనం. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వారియర్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్గా పేరుగాంచినటువంటి కరమ్చంద్ అకాల మరణం చెందిన విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరికీ సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మాట్లాడే కరమ్చంద్ అకాల మరణానికి సంబంధించిన దాని మీద గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో కరమ్చంద్ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించడం జరిగింది. పార్టీ నుంచి కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కరమ్చంద్కు సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నాం మనం. ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు. కరమ్చంద్కు 3 చిన్న పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, ఆయనకు భార్య, అమ్మ కూడా ఉంది. గతంలోనే ఒక 11 నెలల క్రితమే కరమ్చంద్కు వాళ్ళ ఫాదర్ కూడా మరణించడం, కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే కరమ్చంద్ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన అకాల మరణం చెందడం చూసినాం. గతంలో పార్టీకి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి ఎలక్షన్లు అయినా కూడా, లేకపోతే పార్టీకి సంబంధించిన ఏ అంశం మీదనైనా కూడా సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా స్పందించే వాడిగా, లేకపోతే మొయినాబాద్ ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక సుపీరియర్ సోషల్ మీడియా వారియర్గా కూడా కరమ్చంద్ కొనసాగిండు. దశాబ్దాల పాటు పార్టీతోటే మమేకమైండు. పార్టీతోటే ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క సోషల్ మీడియా వారియర్ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ యొక్క సోషల్ మీడియా కుటుంబానికి అండదండగా నిలవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ఇక్కడికి వచ్చేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి 3 చిన్న పిల్లలకు సంబంధించి చదువు బాధ్యతలు తీసుకుంటా అని చెప్పేసి పార్టీ తరఫున నుంచి ఎంత వీలైతే అంత సాయం చేస్తామని చెప్పేసి గతంలోనే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి మహేశ్వరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డి గారు రావడం, స్థానిక నాయకులతో కలిసి రావడం, కష్టకాలంలో ఎవరైతే కార్యకర్త కోల్పోయి సోషల్ మీడియా వారియర్ అయినటువంటి కరమ్చంద్ని కోల్పోయినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి 3 పిల్లల పేరు మీద ఫిక్స్డ్ బాండ్ అందివ్వడం, తర్వాత వాళ్ళ చదువుల కోసం, అలాగే చదువు తర్వాత వాళ్ళకు ఉన్నత చదువులకు కూడా పార్టీ అండదండగా ఉంటుందని తెలపడం జరిగింది. దాంతోపాటు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి ఆమె ఫోన్లో మాట్లాడిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడాలని స్పీకర్ ఆన్ చేస్తున్నాను. ఇగో కేటీఆర్ సార్ మాట్లాడుతున్నారు. హలో, హాయ్ బేటా, హౌ ఆర్ యు? బాగున్నావా? బాగున్నా. ఏం చెప్తావు చెప్పు. థ్యాంక్ యూ ఏం చెప్దాం అనుకున్నావు? అంకుల్, థ్యాంక్ యూ. వెల్కమ్ బేటా, వెల్కమ్ బేటా. ఇంకేం చెప్తావు? వెల్కమ్. ఇంటికి రా. ఇంటికి రావాలనా? వస్తా బిడ్డా. సరే, చెప్పు మరి, నువ్వు చెప్పు. చదువుకుంటాను. చదువుకుంటా. చదువుకుంటావా మంచిగా? థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాప కూడా మాట్లాడుతుందంట ఒక్కసారి. చెప్పు. హలో అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. హలో అంకుల్, థ్యాంక్ యూ. వెల్కమ్ బేటా. బాగా చదువుకోను. ఓకే, చదువుకుంటా. తమ్ముళ్ళని మంచిగా చూసుకో. ఓకే బేటా, థ్యాంక్ యూ. కేసీఆర్ తాత, థ్యాంక్ యూ. ఓకే బేటా, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, కరమ్చంద్ బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా వారియర్గా పనిచేసారు. సరే, ప్రమాదవశాత్తు అకాల మరణం చెంది ఆ తర్వాత ఈరోజు ఒక పార్టీ అండగా ఉంటే ఒక పార్టీ ఏ విధంగా ఉంటుందంటే కరమ్చంద్ లైఫ్ ఒక ఉదాహరణ. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు వచ్చిన పిల్లల పేరు మీద ఈరోజు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 5 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చింది పార్టీ. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మరి పార్టీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని పరామర్శించడం వల్ల మా అందరికీ చాలా మంచిగా ఉంది. మరి నా భర్త నా పెళ్ళి కాకముందు ఎప్పుడు ఉండనో నాకు తెలీదు పార్టీలో, కానీ మా మ్యారేజ్ నుంచి అయితే తను పార్టీ కోసమే పనిచేసిండు. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కానీ తను పార్టీ కోసమే మాట్లాడడము, మళ్ళీ ఫోన్లో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుండే. ఏదైనా పోస్ట్ కానీ ఏది కానీ ఆయన బాగా చేస్తుండే. మేము కూడా పక్క నుండి అంటుంటాం అనమాట, ఎంత బాగా పెడతావు నువ్వు, ఏ మ్యాటర్ రాసినా అంత స్పష్టంగా తెలుగులో ఎంత బాగా పెడతావు అని అలా అంటుంటే. కానీ ఆయనకి ఇట్లా అవుతుంది అని మేమైతే ఎప్పుడు అనుకోలే, ఊహించలేము కూడా. నాకు 3 పిల్లలు. ఎట్లా ఉండేవాడు పార్టీ తోటి, మీతో ఎట్లా ఉండేవాడు, పిల్లలతో ఎట్లా ఉండేవాడు? మాతోనే బాగుంటుండే.
మాతోని ఉన్నా తనకి ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఫోన్ వచ్చినా ఏదొచ్చినా కానీ వెళ్ళిపోతుండే. అట్లా నైట్ డే అనేది ఏం లేదు. తను అట్లా కష్టపడ్డాడు పార్టీ కోసం. ఏదైనా మీటింగ్స్లో లేట్ అయినా కానీ నాకు ఫోన్ చేసి చెప్తుండే లేట్ అవుతుంది నేను ఉండా అని. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా ప్రయాసపడ్డాడు. ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన చాలా సపోర్టింగ్ ఉండే పార్టీకి. మరి అప్పుడు కాలయాదయ గెలిచింది కదా, అప్పుడు కూడా ఆయన చాలా సపోర్టింగ్ ఉండే పార్టీకి. తర్వాత మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీ దగ్గర రావడం ఏమని చెప్పారు ఆ రోజు? మరి సార్ వచ్చి మాతో మాట్లాడి మీకు పిల్లలని చూసి పిల్లల్ని మొత్తం ఫస్ట్ పరీక్షలు పరీక్షించి పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా నాకు ఉద్యోగం ఇస్తా అని కూడా చెప్పిండు. మరి ఈరోజు మేడం కూడా వచ్చింది, సభ దగ్గర వచ్చింది, మీకు ఏమేమి బాండ్స్ ఇచ్చిందంటే ఎవరో మరి పిల్లల పేరు మీద సబితమ్మ మరి ఆ రోజు నా భర్తని ఫినాలే రోజు కూడా తను వచ్చింది. వచ్చి ఆ రోజు కూడా నాకు ధైర్యం చెప్పిపోయింది, ఉండమ్మా నేను మాట్లాడతాను నీతోని, నేనున్నా నీకు అండగా అని. మరి ఆ రోజు కూడా చెప్పిపోయింది. మరి ఆ తర్వాత మరి కేటీఆర్తో పాటు కూడా తను వచ్చి ఆ రోజు కూడా నాకు చాలా ధైర్యం చెప్పిపోయింది. మరి అదే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే మాకు హామీ ఇచ్చిరో అందుకు ఈరోజు మళ్ళీ సబితమ్మ వచ్చి ప్రతి ఒక్కరి పేరు మీద 2 lakhs మాకు అవి ఇచ్చిపోవడం జరిగింది, ఫామ్స్ ఇచ్చిపోవడం జరిగింది. అసలు నేను ఎప్పుడు మేము అనుకోలేదు. నా భర్త పార్టీలో పనిచేస్తుండే కానీ మేము అనుకుంటుంటే ఇంత నైట్ వస్తాడు ఏంది అని. కానీ తను చేసిన దానికి ఈరోజు మాకు మాత్రం ఫలితం దక్కింది. ఎప్పటి నుంచి అంటే ఎట్లా ఉండేది ఆలోచన విధానం, ఎట్లా ఉండేది అంటే ఎవరన్నా పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు అంటే ఇట్లా మీరు సపోర్ట్ చేసేటోళ్ళ ఈ పార్టీ మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా? అట్లా ఏం లేదు, అందరు బాగా సపోర్ట్ చేస్తుండే. మరి ఇప్పుడు రామన్న, సీతాత ఇంకా చాలామంది ఉర్రు, నాకు పేర్లు తెలియదు కానీ అన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్టింగ్ ఉర్రు. మరి నా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చి నాకు ధైర్యం చెప్పి నా చేతిలో కొంచెం ఆర్థిక సహాయం ఇచ్చి నువ్వు భయపడకమ్మా, నువ్వు మంచిగా ఉండు, మంచిగా అవుతాడు, వాడు వస్తాడు అని నాకు అన్ని ప్రతి ఒక్క విషయంలో అన్నవాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. మరి ఇప్పుడు కూడా ఇలా ఆయన లేనప్పటికీ కూడా అన్నవాళ్ళు నాతోని ప్రతి ఒక్క చిన్న విషయానికి నాతో ఫోన్ చేసి ఇట్లా కాదమ్మా ఇట్లా అని మాట్లాడి అన్నవాళ్ళు నాకు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. ఇంత సాయం చేసినందుకు మీకు పార్టీకి ఇంత సేవ చేసుకుంటూ వచ్చింది కాబట్టి పార్టీ కూడా మీకు అండదండగా ఉందన్నందుకు ఈరోజు వచ్చి మీకు ఇంతో ఆర్థిక సాయం చేసినందుకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారా? మరి నా తరపున కేటీఆర్కి మరి సబితమ్మకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మేము ఎప్పుడూ అనుకోలేదు మీరు ఈ విధంగా వస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అని. నన్ను నా పిల్లలని ప్రతి ఒక్క విషయంలో ఆదుకున్నందుకు నా హృదయపూర్వక, నా ఫ్యామిలీ తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా నా భర్త ఎలా అయితే పార్టీలో పనిచేసి ఎలా అయితే ఉండో ఆయన, మరి నేను కూడా నా వంతు సహాయం ఆయనంత కాకుండా నా వంతు సహాయం నేను ప్రతి ఒక్కసారి పార్టీకి రుణపడి ఉంటా, నా వంతు సహాయం చేస్తా అని నా మనస్ఫూర్తిగా చెప్తాను. పద్మమ్మ. ఎప్పుడైంది కొడుకులు ఇట్లా? ఇప్పుడు 10 రోజులు అయిందా? ఎక్కువైంది సార్, పరిగానే. ఎట్లా ఉండేవాడమ్మా కరంచందు? చాలా మంచిగా ఉండేటోడు సార్ నా కొడుకు. పిల్లలని అందరినీ నన్ను వాళ్ళ నాయన కూడా చనిపోయి ఇప్పుడు 11 నెలలు అవుతుంది అంతే. 11 నెలలు ఆయన బాగాలేకుంటే చాలా హాస్పిటల్ నింపుకొచ్చాడు. నాకు కాలు చేయబడిపోయింది, నాకు కూడా బాగలేదు. మొన్న ఎంజోగ్రామ్ చేయించాడు. మళ్ళా నన్ను కూడా కొడుకు అంత జీవితం అంతా మమ్మల్ని హాస్పిటల్ చుట్టే దింపిండు. ఏడ తెచ్చిపెట్టినావు నేను అంటుంటే నువ్వు డ్యూటీ చేయి బిడ్డ ఏడికి పోతున్నావు అంటుంటే, ఈ పార్టీలో తిరుగుతున్నాడని నాకు ఇంత అంటుంటే, ఆ పార్టీలో ఏమొస్తుంది బిడ్డ నువ్వెందుకు తిరుగుతున్నావు, ఏమన్నా తెస్తున్నావు పార్టీలో లక్ష్యాలు. కానీ నా పెద్ద కొడుకుకి ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చింది. నేను ఇంత పెద్ద పేరు వస్తుంది అనుకోలేదు, ఊహించలేను. చాలా మంచి పేరు నా కొడుకుకు. ఎంత ఎవరితో ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడకపోవు మాతోని. ఇట్లా నైట్లో వచ్చి పొద్దుగాల లేసు ఖాళీ స్నానం చేసి అన్నం తినిపోతుండే. ఇంటి పనికి ఇట్లా ఏం చూసుకోకపోవు, ఆమె నా కొడలే చూసుకుంటుండే అంతా. ఆయన ఇక పోతుండే, నేను ఓకే కోపం అవుతుంటే
నువ్వు ఏం చేస్తున్నావయ్యా, నీకేం వస్తుందా పార్టీలో తిరిగితే, నువ్వేమైనా లక్షలు తెస్తున్నావు, ఇట్లాంటి సార్ నేను. కానీ నా కొడుకుకి ఇంత పెద్ద పేరు వస్తుందని నేను అనుకోలే. పెద్ద పేరు గాంచిండు నా కొడుకు. చాలా సంతోషం అనిపిస్తుంది. నా కొడుకుకు సమాధి రోజు కూడా ఈడికి వెళ్ళి పబ్లిక్ ఆడికి ఆడిపోయింది. నా కొడుకు ఎంత మంచోడు అయ్యేపటికే ఇంత పబ్లిక్ వచ్చింది. చాలా. మళ్ళీ అయ్యగారు కూడా కేటీఆర్ ఎవరింటికి రాలే, మా ఇంటికే వచ్చిండు చూడు. మా కొడుకును మరి వచ్చి మమ్మల్ని, నా పిల్లలను, నా కోడల్ని పలకరించి పిల్లల పేరు మీద మరి పైసలు 2 లక్షలు పెట్టిండు 3 పిల్లల మీద. అయ్యకు చాలా వందనాలు, అయ్యకు చాలా స్తోత్రం నాయన. మళ్ళీ నా కోడలికి కూడా ఇప్పుడు అమ్మగారు సబితమ్మ గారు అమ్మ జాబ్ ఇస్తుంటుంది, జాబ్ పెట్టిస్తా అంటుండ్రు. నేను అంటుంటే ఏమనుకో, కోపం పడితే ఊకోకపోవు, ముఖం మార్చుకుంటుండే. అందుకే నేను ఎక్కువ కోపపడ. ఒక్క కొడుకు అని నేను లాడుగా పెంచుకున్నా. ముందు ఒక్క కొడుకు చనిపోయింది నాకు. అట్లా అని ఒక్క కొడుకుని మేము ఒక్క దెబ్బ కొట్టలేదు, ప్రేమగా పెంచుకున్నాం. అట్లని ఏమనకపోదు నా కొడుకుని. నేను ఏదో సాటుగానే అంటుంటే కానీ ముఖానికి ఏమనకపోదు. ఇంత పార్టీ అండగా ఉంటుందని మేము అనుకోలే. చాలా పార్టీ తరఫున మాకు చాలా సాయం చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ వందనాలు. మమ్మల్ని అందరూ మిమ్మల్ని ఆదుకుంటామని ఎంతోమంది మాకు ధైర్యం చెప్తారు. అందరూ మా కాదండ కర్తగా ఉంటాం అంటున్నారు. నీకే ఇబ్బంది వచ్చినప్పుడు మాకు ఫోన్ చెయ్యమ్మా, మేము నీ కొడుకు లెక్కనే అంటుర్రు అందరు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు. మరి అమ్మగారు కూడా మాకు చాలా మేలు చేసింది. అమ్మ సబితమ్మ గారు, అయ్యగారు కూడా కేసీఆర్ కేటీఆర్ మాకు చాలా సాయం చేసిండు. చదువులకు అంటుండు. చదువులు నేను అడిగిన అమ్మను, అమ్మమ్మకి ఏమి ఇవ్వకున్నా సరే నా 3 పిల్లలకు నువ్వు చదువు చెప్పిపియమ్మా అని అడిగిన. చెప్పిస్తాన్నది అమ్మ, చెప్పిస్తాన్నది అమ్మ. మళ్ళీ ఇప్పుడు ఏదో చెక్కు కూడా ఇచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రో నాకు తెలియదు కానీ అమ్మ చదువు చెప్పిస్తున్నది మంచిగా. నా పిల్లలకు చదువు చదివిపిస్తేనే చాలు. గుర్తుపట్టింది నా కొడుకు. ఆ రాష్ట్రాన్ని మొత్తం గుర్తయిపోతున్నాడు. అనుకోలేను నేను ఎందుకు తిరుగుతాడో, ఉట్టిగా తిరుగుతాడా అని ఇట్లా అనుకుంటుంటే. కానీ ఇంత పెద్ద పేరు కాంచిండు నా కొడుకు అనుకొని నేను అనుకోలే. చాలా వందనాలు సార్కు, పెద్ద సార్కు చాలా వందనాలు. కేటీఆర్ సార్ కూడా చాలా వందనాలు. అమ్మ సబితమ్మ గారికి కూడా చాలా వందనాలు చెల్లిస్తున్నా. భవిష్యత్తులో కూడా మమ్మలను, మా పిల్లలను మీరే ఆదుకోవాలమ్మా. మాకెవ్వరు లేరు ఇక. నా కొడుకు ఒక్కడే పోయిండు. నా కొడుకు మీరే మాకు అండగా ఉండి మమ్మల్ని మీరే పోషించమని అమ్మ నీ కాళ్ళు మొక్కుతున్నా. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా. డాడీ ఉండేదానివా? మేము దూరం పోతాం, మంచిగా ఆడుకుంటాం, ఉయ్యాల చంపుతాం. అందుకే నువ్వు డాడీ ఇంట్లో ఉండే పార్టీకి వెళ్ళిండే కింద పడ్డాడు. నాన్నని మమ్మీని తమ్ముళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి స్కూల్లో అని చెప్పి. అవునా? ఏ స్కూల్లో ఉన్నావు? ఏ స్కూల్లో చదువుతున్నాము? వివేకవర్ధిని హై స్కూల్. డాడీ మంచిగా ఉండేటోడా నీతోటి? ఏం పిలిచేటోడు, ఏమని పిలిచేటోడు నేను? సరే మరి సార్ చెప్పినట్టు మంచిగా చదువుకుంటావా? ఏమవుతావు? ఇంజనీర్ అవుతావా? వెరీ గుడ్. ఓకే, నీ పేరు ఏం పేరు? మెల్విన్ లూయిస్. మరి సార్ తో మాట్లాడినావా ఇల్లాక? ఏమన్నాడు? ఫోన్ చేసిందా? ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? మంచిగా చదువుకోమన్నాడు, అట్లనే ఇంటికి వస్తా అన్నాడు, అట్లనే హోంవర్క్ రాసుకోమన్నాడు.
అట్లనే మా అమ్మ స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పిండు. చదువుకోమన్నాడు. అట్లనే నా బర్త్డేకి వస్తాండి. బర్త్డేకి వస్తానా? ఏం చదువుకున్నావు? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? విచ్ స్టాండర్డ్? ఓకేజీ అక్క చేసుకో. ఓకే. ఏం చదువుతావు మరి? ఏమవుతావు? పోలీస్. పోలీస్ అవుతావా? పోలీస్. ఓకే. డాడీతో ఎట్లా ఉండేది? బాగుండేవా? ఏం ఇబ్బంది పెట్టుకోండి కదా? నిమ్మలంగా ఉండేటుందా? ఏ స్కూల్లో చదువుతున్నావు మరి? ఓకేజీ ఓకేజీ. మరి వివేక గాంధీ. కేటీఆర్ సార్ చెప్పినట్టు చదువుకుంటాం, మంచిగా చదువుకుంటాం, మంచిగా చదువుకోవాలి. ఓకేనా? ఏం చెప్తావు కేటీఆర్ సార్కి? ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు. కేటీఆర్ సార్ చూస్తున్నాడు. కేటీఆర్ మామ థ్యాంక్ యూ. ఇందాకేదో వాళ్ళు చెప్పు. కేటీఆర్ మామ నువ్వు నాగున్నకాయ. వాళ్ళు కూడా అంటే ఈరోజు పార్టీ ఇంత అండదండగా ఉంటుందని మాకు కూడా తెలియదు. ఏదో అకాల మరణం తర్వాత మాకు ఎవరున్నారు, మాకు ఎవరు దిక్కున్నారు. గతంలోనే ఇంటి పెద్ద కోల్పోయినాం, ఈ మధ్యలోనే కరంచంద్ర కూడా కోల్పోయినాం. అట్లాంటి మా కుటుంబానికి ఎవరు ఆదుకుంటారని చెప్పేసి మొదలుపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం, తమకు అండదండగా నిలవడం, ఇట్లాంటి ఇంత పెద్ద పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంటే మా వచ్చి మా పిల్లల బాగోగులు తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా ఇంటి బాధ్యతలు తీసుకోవడం అన్నీ కూడా చూసిన తర్వాత కూడా వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలో కష్టపడ్డందుకు తమ కొడుకు ఒక మంచి ఫలితం దక్కింది. ఈరోజు రాష్ట్రమే తన కొడుకు పేరు కూడా అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. తన ఫ్యూనరల్ కూడా భారీ ఎత్తున వచ్చినటువంటి ప్రజలు ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. తమ భవిష్యత్తులో తమ కుటుంబానికి అండదండగా ఉంటామని హామీ ఇచ్చినటువంటి కేటీఆర్ గారికి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఏదేమైనా కూడా కష్టంలో కార్యకర్తల కష్టంతో పాటు పదవులే కాదు, కార్యకర్తల కష్టం వస్తే మేముంటాం, వాళ్ళకి ఆర్థిక భరోసాగా నిలుస్తాం, పార్టీ తరపుగా వాళ్ళని ఎంతవరకైనా కూడా వాళ్ళని ఆదుకుంటామని ఒక సూచన ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేత సబితా ఇంద్రారెడ్డి గారికి వాళ్ళైతే కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ చిన్నపిల్లల చదువుల కోసం పార్టీ ఎప్పటికైనా అండదండగా ఉంటుంది. ఇట్లాంటి పార్టీని, ఇట్లాంటి ఆదరణని పార్టీ నుంచి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి ఈరోజు ఎవరైతే కరంచంద్ భార్య, అలాగే కరంచంద్ మదర్ కూడా చెప్తున్నటువంటి భవిష్యత్తులోనూ మాకు ఇలాగే పార్టీ నుంచి అండదండలు ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి.